హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ కుమార్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను చాలా ఫేమస్ టెంపుల్ దగ్గరికి వచ్చినాను. ఇది వచ్చేసి మన తాండూరు విలేజ్, వికారాబాద్ డిస్టిక్లో ఉంది. టెంపుల్ నేమ్ వచ్చేసి భూ కైలాష్ ద్వాదశ దేవాలయం. ఇక్కడ మన వచ్చేసి శివుడు ఉంటాడు. శివునితో పాటు మనకు జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఇంకా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నేను దర్శనం చేసుకుని వచ్చి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్రడక్షన్. ఎందుకంటే చీకటి అవుతుందని చెప్పేసి లోపలికి జల్దీ మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వచ్చేసి మనం పంతులతో కూడా టెంపుల్ గురించి తెలుసుకున్నాను. అది కూడా వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది టెంపుల్ కూడా. అండ్ పూర్తి వివరాలు కూడా తెలియజేసినాను. స్టార్టింగ్ వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మొత్తం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ వాళ్ళకి. అంటే టెంపుల్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్పేసి చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారు, ఫ్రీ దర్శనం అనేది ఏం లేదు. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి మనం విగ్రహాలను దర్శించుకొని ఇంకా యాక్చువల్ దర్శనంగా వెళ్దాము. లోపల పోతే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. స్టార్టింగ్ మొత్తం అసలు స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను డీటెయిల్గా. ఇక్కడ పాఠాలు నేర్పిస్తున్నట్టు అండ్ ఇంకా లోపలికి వెళ్దాం మనము. మనకు రైట్ సైడ్లో కనిపించవచ్చు దర్శనం లైన్. దర్శనం వెళ్తున్నప్పుడు మనకి 101 లింగాలు అండ్ మనకి ఇంకొచ్చేసి అమ్మవారి విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఒక లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది మనకి. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. చీకటి అవుతుంది, ఇంకా లైట్స్ కూడా వేస్తారు అనుకుంటాం, మరి బయట లైటింగ్ ఉందో లేదో. ఇక్కడ దీపాలు పెడతారు అనుకుంటా పూజ చేస్తున్నప్పుడు. గజస్తంభం, భవానీ మాత వచ్చేసి కాళికామాత అమ్మవారు. కాళికామాత ఇక్కడ వచ్చేసి మనకి దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు వచ్చి శివుడు, పార్వతి, కుమారస్వామి అండ్ వినాయకుడు. చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ దత్తాత్రేయ స్వామి 3 తలలతోని, వెనకాల ఆవు, ఇంకా 4 కుక్కలు. దత్తాత్రేయ స్వామి. నెక్స్ట్ మనకు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. చూడండి సుబ్రహ్మణ్య స్వామి చాలామంది గుర్తుపడతారు. సుబ్రహ్మణ్య స్వామి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైతు విగ్రహం కూడా, అంటే రైతు స్టాచ్యూ కూడా ఉంది. ఇతను ఎవరు అంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్న. అతనికి చాలా పట్టుదల ఉంది, అంటే టెంపుల్ కట్టిస్తామని చెప్పేసి. సో కట్టినాక అతను గుర్తులాగా ఇట్లా చేసినారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు విగ్రహాలు సేమ్ లైవ్లో చూసినట్టే ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ విష్ణు స్వామి, నారాయణుడు, విష్ణుమూర్తి గారి బైక్స్ ఇలా ఉంటుంది. ఎంత బాగుందంటే చూడడానికి కూడా అంత బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇష్టమైన కాలభైరవుడు. చీకటి అయినా కూడా లైటింగ్ మాత్రం బాగా పెట్టినారు. కాలభైరవుడు తెలిసే కుక్కని కాలభైరవుని లెక్క పూజిస్తారు, అంటే అందుకే కొట్టొద్దు చేయొద్దు అంటారు. పైన శివుడు పెద్ద స్టాచ్యూ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి కింద గర్భగుడి కిందనే మన స్టాచ్యూ ఉంటుంది. 65 feet స్టాచ్యూ వచ్చేసి శివుంది. ఇది వచ్చేసి దర్శనం లైన్. ఫ్రీ దర్శనం లేదంట, 100 rupees టికెట్. 100 rupees కంపల్సరీ టికెట్. అయితే ఫ్రీ దర్శనం ఉందనుకున్నాం కానీ లేదంట ఫ్రీ దర్శనం. లైన్ వెళ్తే శక్తిపీఠాలు ఉంటాయంట, ముంగడ శక్తిపీఠాలు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలంట. చూపిస్తాను లోపల ఇంకా శక్తిపీఠాలు కనిపిస్తాయి. సో ఆ వీడియో చూపిస్తాను, చూడండి.
శక్తిపీఠాలు దర్శనం చేసుకొని లోపల శివాలయంకి వెళ్ళాలి మనం లోపలికి. శివుడు లింగం, ఇంకా లోపలికి వెళ్దాం దర్శనానికి. ఇక్కడ విగ్రహాలు, లోపల అన్ని విగ్రహాలు ఉంటాయి దర్శనానికి వెళ్తున్నప్పుడు. దర్శనంకి వెళ్తాం అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. దర్శనంకి వెళ్తున్నప్పుడు ఈ విగ్రహాలన్నీ చూసుకుంటా, ఇలా అన్ని స్టోరీస్ ఉంటాయి, మనకు ఐడియా లేదు స్టోరీస్ అన్నీ. ఇక్కడ శివుని విగ్రహం ఇంకా పెద్ద, ఇది బయట నుంచి చూపిస్తాను, ఇక్కడ నుంచి మనకి పైన వరకు క్లియర్గా కనిపించట్లేదు. ఇంకా మనం వచ్చేసి యాక్చువల్లీ ఎంట్రన్స్కి వచ్చేసినాము టెంపుల్ని, లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్ టెంపుల్కి. ఇదంతా దర్శనం లైన్ తర్వాత ఇది వచ్చేసి 200 రూపీస్ టికెట్, డైరెక్ట్ రావచ్చు. కానీ మనం మాకు వచ్చేసి అమ్మవార్లందరం దర్శించుకొని వచ్చినాము. ఇంకా లోపలికి వెళ్దాం. మనకు వచ్చేసి దర్శనంకి వెళ్తున్నప్పుడు వాటర్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు తాబేలు స్టార్టింగ్లో. వినాయకుడి విగ్రహము. ఇట్లా వాటర్ నుంచి వెళ్ళాలి. మనకి 11 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 11 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని 12వ జ్యోతిర్లింగం మెయిన్. ఇక్కడ మొక్కేసుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ వినాయకుడు, తర్వాత నంది, ఇంకా మనం జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ లోపలికి వెళ్దాము. ఇలా వాటర్ నుంచి వెళ్ళాలి. వాటర్ ఎక్కువ హైట్ ఉండవు కానీ నార్మల్గా ఉంటాయి వాటర్ హైట్. మనం మంచిగా శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. శివునికి అభిషేకం చేసుకుంటే జ్యోతిర్లింగాలు అన్నీ దర్శించుకోలేము కాబట్టి మనం ఆ థీమ్లో ఉంది టెంపుల్ అయితే. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉంటారంట ఈవినింగ్ టైంలో. మీరు వస్తే మాత్రం కూడా ఈవినింగ్ టైంలో రండి, ఫ్రీగా దర్శించుకోవచ్చు. అదే రష్ లేకుండా మంచిగా జ్యోతిర్లింగాలు అభిషేకం చేసుకుంటా లోపలికి వెళ్దాం. అభిషేకం చేసుకుంటే మంచిగా శివుని జ్యోతిర్లింగాన్ని అభిషేకం చేస్తూ మనం దర్శనంకి వెళ్తున్నాము. ఇంకా ముంగడికి ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా ఇది 11వ జ్యోతిర్లింగం. ఇది ఎంట్రన్స్. ఇంకా మంచిగా మొక్కుకుంటా శివయ్యని లోపలికి వెళ్దాం దర్శనానికి. చూడండి నంది, శివుని ముంగట నందీశ్వరుడు. నమస్కారం. ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. చెప్పండి. ఇది భూకైలా ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం. ఇది తాండూరు మండలం అంతారం తాండాలో వెలిసినటువంటి భూకైలాస్ టెంపుల్. ఇది వాసు పవర్ అనే వ్యక్తి నిర్మించాడు. ఇది మొత్తం 12 ఎకరాలు ఉంటుంది. పెద్ద స్టాచ్యూ 65 అడుగులు, తర్వాత వీరభద్రస్వామి 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి ఈ గుడిలో. ఇది భూకైలా ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే భూగర్భం నుంచి రావడాన్ని భూకైలాస్ అంటారు. భూగర్భం అంటే మునవంటి నీటి వలె
అంటే మనం ఎదల పట్టు వాటర్ ఉంటాయి, ఆ వాటర్ నుంచి నడుచుకుంటూ రావాలి. భూ కైలాసం అంటే రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టు ఫిగర్స్ పెట్టారు ఇక్కడ గర్భాలయంలో. కైలాసంలో ఎవరు ఉంటారంటే శివుడు ఉంటాడు. దీనిపైన పెద్ద స్టాచ్యూ ఉంది. భూ కైలాస్ అయిపోయిందండి. 12 జ్యోతిర్లింగాలు అంటే 12 లింగాలను అర్థం అండి. ఇది సౌరాష్ట్రీయ సోమనాథ లింగం. సౌరాష్ట్రంలో సోమనాథ లింగం ఉంటుంది కాబట్టి ఫస్ట్ లింగం సౌరాష్ట్రీయ సోమనాథ లింగం పేరు మీదుగా ప్రతిష్ఠించిన లింగం ఫస్ట్ లింగం. సెకండ్ శ్రీశైలం మల్లికార్జున లింగం. శ్రీశైలంలో మల్లికార్జున లింగం పేరు మీదుగా ప్రతిష్ఠించిన సెకండ్ లింగం. అట్లా 12 లింగాల పేరు మీదుగా ప్రతిష్ఠించారండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్? ఇది 2010లో స్టార్ట్ చేశారండి. ఇది అక్కడ బయట విగ్రహం ఉంది, అతను వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ నాన్నగారు అండి. వాళ్ళ నాన్నగారు కట్టియాలని అనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. వాళ్ళ కొడుకు కట్టించారనమాట. అంటే మన పూజలు చేస్తారంటే ఇది ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజు ఇక్కడ రుద్రహోమం, చండీ హోమం అలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతాయి. తర్వాత శివరాత్రి రోజు జాగరణ, అగ్నిగుండ ప్రవేశము, తర్వాత శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ఫెస్టివల్ ఏదైనా సరే, ఏదైనా ఒక పండగ రోజుల్లో, తర్వాత శనివారం ఆదివారం రోజుల్లో ఎక్కువగా ఉంటారు. ధన్యవాదాలు. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి పశవయోగానేదేకదా బ్రహ్మణభారతే ఏకథైవ యజమాన ఆయస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యం మహారాజ్యమాధిపత్యం శ్రీ భూకైలాసస్వామినే నమో నమః. ఆనందమహామన్వహర హర మహాదేవ్. గర్భగుడి మీద శివుని పెద్ద స్టాచ్యూ 65 feet ఉంటుందంట. ఇక శివుడు తాండవం. సరేనా? అదే టెంపుల్. ఇంకొక టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అమ్మవారి గుడి, వినాయకుడు, హనుమాన్ టెంపుల్ ఉంటాయంట లోపలికి. ఇది ఎంట్రన్స్. చాలా పెద్ద టెంపుల్, చెప్పింది ఎకరాలు ఉంటుందంటే అయితే టెంపుల్. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు, చూస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహము, మన బజరంగ్ బలి. లోపలికి వెళ్దాం. ఇంకా అమ్మవారు టెంపుల్ ఉంది లోపల, మన గజస్తంభం. ఫస్ట్ మనం దర్శించుకోవాల్సిన వినాయకుడు. గణేష్ కూడా ఎల్క మహారాజ్. వచ్చేసి మనకు అంబాభవాని అమ్మవారు ఉన్నారు. అంబాభవాని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం అంట. మహారాజు చర్చ్ చాలా ఉన్నాయి, మేము వస్తున్నప్పుడు దారిలో చూసినాము. సో ఈయన పేరు వచ్చేసి సేవాలాల్ మహారాజ్. ఓవరాల్ వ్యూ టెంపుల్ ఫ్రంట్ నుంచి చూస్తే. అండ్ గైస్ ఫైనలీ మా దర్శనం అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంపుల్ అయితే. మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఒకసారి. ఇది వచ్చేసి తాండూర్ విలేజ్, వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఎగ్జాక్ట్ మా హైదరాబాద్ నుంచి మనకు 120 kilometers వస్తుంది. అండ్ లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ మా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 6:30 to 8 PM వరకు, భక్తులు ఎక్కువగా ఉంటే 9 o'clock వరకు కూడా ఉంటుందంట. మీరు ఆఫ్టర్నూన్ వస్తే మాత్రం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది డైలీ 1 to 5 PM, అంటే మధ్యాహ్నం 1 o'clock నుంచి 5 o'clock వరకు. వస్తే మాత్రం ఖచ్చితంగా తిన్నాను, చాలా బాగుంది. ఇప్పుడుగా తిన్నాను. ఉందా ఎక్కువ వండినారంటే ఈరోజు భక్తులు ఎక్కువ రానందుకు, సో ఇంకా ఉందని చెప్పేసి మేము కూడా మంచిగా తిన్నాం ఇక్కడ.
నేను చూసినాక టెంపుల్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేసిన అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలుసుంటే పోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను టెంపుల్ గురించి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.